ఇండియన్ గవర్నమెంట్ 2024-25 మధ్యంతర బడ్జెట్ను ఫిబ్రవరి 1న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన మిలిటరీ బలగాల బడ్జెట్ ఎంత అంటే 6 లక్షల కోట్లు. ఇక 2023-24 బడ్జెట్లో 5.94 లక్షల కోట్లు. గతంతో పోలిస్తే 4.72% పెంచారు. ఈ బడ్జెట్లో 2,02,000 కోట్లు హోంశాఖకు, ఇండియన్ ఆర్మీకి 6.21 లక్షల కోట్లు ఇచ్చింది. ఇంత బడ్జెట్ ఇవ్వడానికి యుక్రెయిన్ రష్యా వార్, ఇజ్రాయెల్ పాలస్తీనా వార్లు దృష్టిలో పెట్టుకొని మన దేశంలో జరిగిన తూర్పు లడాక్ చైనాతో సరిహద్దు వివాదం, తీవ్రవాద ముఠాలతో వస్తున్న బెదిరింపులకు దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 6 లక్షల కోట్లు ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, నేవీకి, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ వంటి పారామిలిటరీ బలగాలకు బలం చేకూరుస్తూ ప్రవేశపెట్టిన బడ్జెట్. అయితే హోంశాఖ, రక్షణ శాఖ ఒకటే కదా అంటే రెండు ఒకటి కాదు. హోంశాఖ దేశంలోని పోలీస్ బలగాలను పెంచుకుంటూ దేశంలో ముప్పు ఉన్న ప్రాంతాలని, అలాగే మనం ఎలక్షన్స్లో చూస్తుంటాం కదా మిలిటరీ బలగాలు, వాళ్ళు హోంశాఖకు చెందినవారు. అయితే రక్షణ శాఖ అంటే బార్డర్లో కాపలా కాస్తూ ఉంటూ సముద్రాన్ని కాపాడుతూ దేశాన్ని ఆకాశం నుండి రక్షించేవారే ఈ రక్షణ శాఖ వారు. అయితే రక్షణ శాఖకు 6.21 లక్షల కోట్లు ఇచ్చారు. ఇందులో కొత్త విమానాలు, ఇంజన్ల కోసం 40,777 కోట్లు, స్పీడ్ జెట్స్ కోసం, డ్రోన్స్ కోసం 62,000 కోట్లు. ఇందులో కొత్తగా డ్రోన్స్ కొనుగోలు జరుగుతుంది. MQ-9B డ్రోన్లు కోసం అమెరికాతో ఒప్పందం జరిగింది. ఈ డ్రోన్స్ అమెరికన్స్ ఒసామా బిన్ లాడెన్ను చంపడానికి వాడారు. అప్పటికంటే బెటర్ టెక్నాలజీతో తయారు చేస్తున్నారు. ఈ డ్రోన్స్ ఎంత హైట్లో ప్రయాణం చేస్తుందో తెలుసా? 40,000 ఫీట్ హైట్లో వెళ్తుంది. ఈ డ్రోన్స్ ఏ దేశం మీద నుంచి వెళ్ళినా ఎవరు కనిపెట్టలేరు. దీన్ని మన దేశం నుండి కంట్రోల్ చేస్తూ ప్రపంచంలో ఎక్కడనైనా వెళ్ళి ఆపరేషన్ చేయవచ్చు. ఇక నావీ 32,778 కోట్లు ఇవ్వడం జరిగింది. విక్రాంత్ లాంటి పెద్ద పెద్ద యుద్ధ నౌకలు, సముద్రంలోని గాలికి తట్టుకోగల హెలికాప్టర్స్, అత్యాధునిక సబ్మెరైన్స్తో పాటు విక్రాంత్ లాంటి నౌకలకు మెయింటెనెన్స్ చేయడానికి, ఇంకా కొన్ని పెద్ద నౌకలను తయారు చేయడానికి మరి 46,223 కోట్లు ఎయిర్ ఫోర్సు, నేవీకి కలిపి ఇచ్చింది. ఇందులో ఇద్దరికి సమభాగం ఉంటుంది. ఇక సరిహద్దుల్లో ఉండే సైన్యానికి అయినా, ఎయిర్ ఫోర్స్ సైన్యానికి అయినా మొత్తం 192,680 కోట్లు కేటాయించింది. ఈ డబ్బుతో కొత్త సైనికులను తీసుకుంటూ వాళ్లకు కావలసిన వెపన్స్, బుల్లెట్ ప్రూఫ్స్ జాకెట్స్, నైట్ విజన్ గ్లాసెస్, ఎంతటి చలిలో అయినా ఉండగలిగేలా వాళ్ళను రెడీ చేసి పంపుతారు. యుద్ధ ట్యాంకర్లకు అడ్వాన్స్ వెపన్స్ ఇవ్వడం కోసం 192,068 కోట్లు కేటాయించారు. ఇక రిటైర్మెంట్ అయిన ఆర్మీ ఆఫీసర్స్కి వాళ్లకు రావాల్సిన పెన్షన్ కోసం 141,205 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇక సరిహద్దుల్లోని గుడారాలకు, టెంట్లకు ఉన్న వాటిని పెంచుకునేందుకు 6,500 కోట్లు ఇవ్వడం జరిగింది. యుద్ధం సమయంలో గాయపడిన వారిని తీసుకువచ్చే సైన్యానికి 7,651 కోట్లు కేటాయించారు. ఆర్మీ సైంటిస్టులకు 23,855 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఇండియన్ ఆర్మీని మరింత బలంగా చేయడానికి డీప్ టెక్ టెక్నాలజీతో సిస్టమ్స్ తీసుకువస్తున్నారని నిర్మలా సీతారామన్ ఇక డీప్ టెక్ ఆయుధ ఉత్పత్తికి పెద్దపీట వేసింది. మేక్ ఇన్ ఇండియా అనేలాగా స్వయం సమృద్ధి పథకాన్ని అతి త్వరలో ప్రవేశపెట్టబోతున్నారు. అంటే సైన్యానికి కావలసిన బుల్లెట్స్, వెపన్స్, గ్రనేడ్స్, అన్ని రకాల ఆయుధాలను ఇండియాలోనే తయారు చేసేలా పథకం తీసుకొస్తున్నారు. మరి హోంశాఖకు 2.21 లక్షల కోట్లు కేటాయించింది. ఇందులో సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ వంటి పారామిలిటరీ బలగాలు ప్రత్యేకించారు. కేంద్ర పోలీసుల బలగాలకు 1.3 లక్షల కోట్లు, కేంద్రం క్యాబినెట్కు 1,248 కోట్లు, మంత్రిమండలానికి, కేబినెట్ సెక్రటరియట్, ప్రధానమంత్రి కార్యాలయానికి వ్యయాలతో పాటు ప్రభుత్వ అతిథులకు, వినోద ఖర్చులకు ఉపయోగిస్తారు. ఇక తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో పోలీసు, మిలిటరీ బలగాలకు వాళ్ళ అవసరాలకు ఈ పథకం కింద 3,119 కోట్లు ఇచ్చారు. సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి కోసం 335 కోట్లు, పెద్ద పెద్ద కోటీశ్వరులు, ధనవంతులు, బిజినెస్ మ్యాన్స్ ఉండే ఏరియాలతో పాటు కొన్ని సెలెక్టివ్ ప్లేసెస్ ఉంటాయి. అలాంటి వాటి కోసం 241 కోట్లు ఇవ్వడం జరిగింది. ల్యాండ్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 330 కోట్లు కేటాయించారు. హోంశాఖకు 2.21 లక్షల కోట్లు, రక్షణ శాఖకు 6.21 లక్షల కోట్లు ఖర్చు చేసి దేశాన్ని కట్టుదిట్టమైన భద్రత రక్షణలో ఉంచాలి అని, సైనికులు ఎలాంటి వసతులతో ఇబ్బంది పడకుండా
ఉండేలా ప్రధానమంత్రి రక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలైనా తీసుకునేలా ఎప్పటికప్పుడు ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకునేలా సైనికులకి అంతర్జాతీయ రక్షణ వ్యవహారాల్లో ముందు ఉండేలా శత్రు దేశాలకు వెన్నులో వణుకు పుట్టేలా సరిహద్దుల్లో ఉండే సైన్యాన్నైనా ఎయిర్ ఫోర్స్నైనా నౌకా దళాన్నైనా కేంద్ర పోలీసుల బలగాలైన మంత్రులను రాష్ట్ర ముఖ్యమంత్రులను కాపాడుకునేలా మరీ ముఖ్యంగా ఒక్కొక్క రూపాయి ట్యాక్స్ రూపంలో కట్టే దేశానికి అతి ముఖ్యమైన ప్రధాన అధిపతి అయిన కామన్ మ్యాన్ భద్రతకు 150 కోట్ల భారతీయుల కోసము ఈ రక్షణ శాఖ హోంశాఖ బలాలను పెంచుతూ ఇండియన్ గవర్నమెంట్ ఈ మధ్యంతర బడ్జెట్లో ఇంత బడ్జెట్ ఇవ్వడం. దట్స్ ఆల్ ఫర్ టుడే ఎపిసోడ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.